ఆదివారం హైదరాబాద్లో చేపల వేట. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ బాలరాజు సాబు వరపు. ఈరోజు మా అక్క మా బావగారికి నాకు పర్మిషన్ ఇచ్చారనమాట. వెళ్ళి మీకు నచ్చిన చేపలు తెచ్చుకోండి, నీట్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మీకు నచ్చినప్పుడల్లా వండుతూ ఉంటానని చెప్పారు. సో ఎప్పుడైతే ఆ మాట మా అక్క అన్నారో మా బావ వెంటనే ఒక్కొక్క క్షణంలో మనం వెళ్ళి తీసుకొని తెచ్చుకుందామని అన్నారు. వెంటనే మేమైతే రావడం జరిగింది. ఇక్కడ మా దగ్గరలో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. ఆ రోడ్ సైడ్ని ఇక్కడ చూసాము. బట్ మాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి, బట్ మాకు అంతగా అనిపించలేదు. ఇక్కడ చెరువి ఉన్నాయి, అలాగే సీ ఫుడ్ కూడా ఉంది, బట్ లైవ్ ఫిష్ కూడా ఉంది. కానీ మాకు ఎందుకో నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే చెరువులో ఎక్కువ కెమికల్స్ వేస్తారని. మా బావగారిని అడిగితే మా బావగారు పద మనం కేబిహెచ్పి ఫిష్ మార్కెట్కి వెళ్దామని అన్నారు. మన కేబిహెచ్పి ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే మనకి నెక్సెస్ మాల్కి ఆపోజిట్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడికైతే మేము రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. అంటే మన ఏపీ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. హైదరాబాద్ వచ్చి అలా ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి అమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. మనకి ఇక్కడ చీరాల నుంచి వస్తారు, చెరుకుపల్లి నుంచి వస్తారు, అలాగే హంసలదేవి, రేపల్లె, బాపట్ల, ఈ బీచెస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మోస్ట్లీ ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ మోస్ట్ ఎక్కువగా ఏంటంటే మీరు రకరకాల సముద్రంలో దొరికే చేపలన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి మార్కెట్కి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనకి తెలియనివి చాలా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మనకి మనకి ఎక్కువగా జీర్ణం అయ్యే నాన్ వెజ్ ఐటమ్స్లో ఫిష్ ఒకటి అనమాట. సో మేము అందుకని ఎక్కువగా మా ఇంట్లో కూడా మోస్ట్లీ సముద్రం చేపల్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో మేమైతే రావడం జరిగింది. ఫస్ట్ అయితే కొనలేదు. కొనే ముందు మేము ఫస్ట్ ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే వచ్చి మార్కెట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో మీరు కూడా చూడొచ్చు, నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడే మనకి క్లీనింగ్ కూడా చేసేస్తారు వాళ్ళు, కేజీకి ఎంత అమౌంట్ తీసుకుంటారు అనమాట. ఇది మీరైతే మార్కెట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. రకరకాల పీతలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసండి. మేమేమేమి చేపలు తీసుకున్నామో అని మీకు తెలియాలంటే పార్ట్ 2 మాత్రం వెయిట్ చేయండి. పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2లో మేము ఏం ఫిష్ తీసుకున్నాము, ఎలా క్లీన్ చేయించాము, కేజీకి ఎంత పడింది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే కొంచెం హైజెనిక్గా అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ తీసుకురావడం వల్ల ఎక్కువ జనాలు కూడా ఎక్కువ మంది వస్తుంటారు. సో అందుకోసం అని చెప్పి కొంచెం హైజెనిక్గా ఉండకపోవచ్చు, కానీ ఫ్రెష్ స్టాక్ అయితే వస్తుంది. మరిన్ని ఇలాంటి కొత్త ఐడియా వీడియోస్ కోసం, అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం